Welcome to Rainbow Rhymes Kids. Get ready to sing and play. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. పండగ వాతావరణంతో నిండిన ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక అందమైన కుటుంబం. అమ్మ, నాన్న, చింటూ, చిట్టి. చింటూ, చిట్టి ఇద్దరు కొత్త బట్టలు వేసుకొని పండగ వాతావరణంలో మునిగిపోయారు. పండగ రోజు పెద్దల ఆశీర్వాదం లేకుండా ఎలా మొదలు పెడతామని ఇద్దరు అనుకొని చింటూ, చిట్టి ఇద్దరు తమ అమ్మ, నాన్న కాళ్ళను నమస్కరించారు. ఆ క్షణంలో అమ్మా, నాన్న కళ్ళలో ఆనందం, గర్వం, ప్రేమ అన్నీ కలిసిపోయాయి. అమ్మ చేతిలో ప్రసాదం, నాన్న చేతిలో పూలబుట్టి, చింటూ చేతిలో చిట్టి చెయ్యి పట్టుకొని అందరూ దేవాలయం యాత్రకు బయలుదేరారు. పల్లె దారి కూడా ఈరోజు పండగ వాతావరణంతో మెరిసిపోయింది. మొదటగా వినాయకుడి దేవాలయంకు వెళ్ళారు. వినాయకుడా, మాకు మంచి బుద్ధి ఇవ్వు అని చిట్టి మౌనంగా కోరుకుంది. చింటూ అయితే పూలు వేసి ముసిముసి నవ్వులు నవ్వాడు. ఆ తరువాత బలమైన హనుమంతుని ఆలయంకి వెళ్ళారు. మాకు ధైర్యం ఇవ్వు స్వామి అని ఇద్దరూ కలిసి ప్రార్థించారు. ఆ గాలి కూడా జై హనుమాన్ అని గుసగుసలాడినట్టుగా అనిపించింది. చివరగా పల్లె తల్లి ఆలయంకు వెళ్ళారు. అమ్మవారి ముందుకు వెళ్ళి చింటూ, చిట్టి ఇద్దరు భక్తితో నమస్కరించి ప్రార్థించారు. ఆ రోజు వాళ్ళ హృదయంలో అపారమైన భక్తి నిండిపోయింది. ఆ రోజు చింటూ, చిట్టి ఇద్దరు దేవాలయాలే కాదు, మంచి విషయాలు కూడా తెలుసుకున్నారు. పండగ అంటే కేవలం పూలు కాదు, ప్రేమ, భక్తి, కుటుంబం ఇవన్నీ కలిస్తేనే పెద్ద పండగ. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. Sing along with the Rainbow Rhymes Kids. Rhymes and fun for everyone.